నెల్లూరు జిల్లా కలువాయి మండలం తెలుగురాయిపురం గ్రామంలో పశుసంవర్ధక శాఖ మరియు రాపూరు ఏఎంసీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ఈ శిబిరంలో పశువులకు గర్భకోశ సంబంధిత వ్యాధులపై చికిత్సలు అందించడంతో పాటు ఆడదూడల ఉత్పత్తి కోసం ఆధునిక సెమన్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా పశువులకు సూటి పరీక్షలు నిర్వహించి పోషకాహారంతో కూడిన పశుగ్రాసం పెంపకం, పశు సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధి నివారణ చర్యలు వంటి అంశాలపై నిపుణులు వివరించారు. ఈ శిబిరం ద్వారా రైతులు తమ పశువుల ఆరోగ్యం మెరుగుపరుచుకోవడంతో పాటు పశు సంపద అభివృద్ధి ద్వారా ఆదాయం పెంచుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడి గురుజయంతి, టీడీపీ పార్టీ మండల అధ్యక్షుడు చల్ల రఘురామిరెడ్డి, డాక్టర్లు కృష్ణమోహన్, కృష్ణప్రసాద్, ఏఎంసీ వైస్ చైర్మన్ కిషోర్ రెడ్డి, డైరెక్టర్ చిన్నయ్య, గ్రామ నాయకులు, ఏఎంసీ సిబ్బంది, వైద్య సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. వాళ్ళు కృషి చేసి ఏఎంసీ వాళ్ళతో మాట్లాడి, చైర్మన్తో మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఏఎంసీ ద్వారా నిధులు తీసుకొని ఇక్కడ మంచి మందులు తీసుకొని వచ్చి వైద్యాధికారులతో మాట్లాడి ఈరోజు మనం తెలుగురాయపురం గ్రామం కలువాయి మండలంలో ఏఎంసీ రాపూర్ తరఫున అంటే అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ రాపూర్ వాడి సౌజన్యంతో పశు సంవర్ధక ఇద్దరు కలిసి ఈ ఊర్లో పశువులకి ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఇక్కడ 3500 పశువుల పైన ఉన్నాయి. వీటిల్లో బాగలేని వాటిని పరీక్ష చేయడం, చూడు కట్టని వాటిని, ఎదకరాని వాటిని, తిరగట్టే పశువుల్ని, గర్భకోశ వ్యాధులు ఉండే వాటిని కూడా పరీక్ష చేసి మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దూడలన్నిటికీ కూడా గాలికుంట టీకాలు, పచ్చిదొమ్మ టీకాలు కావలసినంత వేయడం జరుగుతుంది. ఇక్కడ గొర్రెలు, మేకలు పెంపకదారులకు కూడా నటల నివారణ మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా ఇక్కడ రైతులకి పాడి క్రీడా ఉపాధ్యాయులను తయారు చేయడంలో మేటి స్థానంలో నిలిచిన అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2026-2028 విద్యా సంవత్సరానికి బీపీఎడ్ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విక్రమసింహపురి యూనివర్సిటీకి అనుబంధ కళాశాల. అర్హత, అనుభవం కలిగిన అధ్యాపకులు, అన్ని వసతులు కలిగిన తరగతి గదులు, చక్కని లైబ్రరీ, విశాలమైన ఆట స్థలం, పలు రకాల క్రీడల్లో ఆచరణాత్మక శిక్షణ. ఇవి అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకతలు. క్రీడా ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న ఆశావహులకు ఇది చక్కని అవకాశం.